నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన అయిన వెంటనే ఆయన ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెడతాడని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు కాదు, ట్రోలర్స్ కావచ్చు, మీమర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లేదా కూటమికి సంబంధించినట్టు కొంతమంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం మాట్లాడతాడు, చాలా రోజులు అయిపోయింది నవ్వుకోక అన్నట్టుగా. సో మొత్తానికి ఈరోజు ప్రెస్ మీట్ అయితే పెట్టాడు. మాజీ ముఖ్యమంత్రి ఆయన కనీసం ఆ హుందాన్ని కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు ఆ ప్రెస్ మీట్ గురించి ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన హావభావాలు కావచ్చు, ఆయన ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కావచ్చు, ఎలా చూడాలి? అంటే కొత్తగా ఆయనకి పిచ్చి పట్టేది ఏముంది, ఆల్రెడీ పిచ్చి ఉంది. ఆ పిచ్చి తగ్గాలని చెప్పి లండన్ మందులు తెచ్చుకుంటున్నాడు. ఆ మందులు వేసుకుంటే అతనికి ఎలా తెలిసిద్ది నాకు పిచ్చి తగ్గిందా లేదా అనేది? అంటే ఖచ్చితంగా ఒక 10 మంది జనాలను పెట్టుకోనో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టుకోనో ఇట్లా అందరూ మరి ఏ కామెంట్లు పెడతారు, ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దాన్ని బట్టి నన్ను నేను పరీక్షించుకోవచ్చు అన్న చందంగానే ఉంది ఈ రోజు నేను పెట్టిన ప్రెస్ మీట్. అంటే పిచ్చి పరీక్షించుకోవడానికే ప్రెస్ మీట్లు పెడుతుంటారు అంటారు. అంతే. పాపం ప్రతాప్ సినిమా, పాపం జగన్, అంతే వర్సెస్ చెప్పుకోవాలంటే. అది చూసి చూడాల్సిన అవసరం లేదు. లేకపోతే ఈయన ప్రెస్ మీట్ చూస్తే పాపం ప్రతాప్ సినిమా చూడాల్సిన పని లేదు. యాస్టీజ్ అతను తన జబ్బు తగ్గిందా లేదా అని చెప్పేసి వీడియోగ్రాఫర్కి డబ్బులు ఇచ్చి మరీ పాపం నేను నిద్రపోతాను నన్ను షూట్ చేయని చెప్పేసి ఎవరికి తెలియకూడదని చెప్పి ఆ వీడియో తీసి నా జబ్బు తగ్గిందా లేదని చెప్పి మళ్ళీ ఆ ఫిలిం వేసుకొని చూస్తూ ఉంటాడు. అదే పరిస్థితి ఈయన కూడా. జగన్ కూడా ప్రెస్ మీట్లు పెట్టించుకోవడం, ఆ ప్రెస్ మీట్లు మళ్ళీ కింద కామెంట్స్ చూసుకుంటుంటాడు. కామెంట్ మళ్ళీ ఆ లైవ్ కూడా మళ్ళీ పెట్టుకొని చూసుకుంటాడు. నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏంటి, కరెక్ట్గా మాట్లాడానా లేదా, గతంలోకి ఇప్పటికి ఏమైనా మెరుగయ్యానా అని. అది ఆయన పరిస్థితి. మరి ఇప్పటికి ప్రెస్ మీట్ ద్వారా మెరుగయ్యాడా లేదంటే ఏం చెప్తారు? లేదండి, పిచ్చి 10 ఇంతలు పెరిగింది. ఎందుకంటే ఆ మాట్లాడే విధానం కానీ, అసలు గొడ్డలి పార్టీ అని ఎలా అంటారు, ఎవరిది గొడ్డలి కల్చరు, ఎవరిది గన్ కల్చర్ అని మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ బాబాయిని చంపి తిరుగుతున్నాడు అంటున్నాడు. ఆ కారు కొనిచ్చిన వాళ్ళు ఎవరు, గొడ్డలు తెమ్మని చెప్పిన వాళ్ళు ఎవరు, ఎంపీ సీట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మరి అదే కదా, అది కదా ముఖ్యం. నువ్వు 2019 నుంచి 24 మధ్య సీఎంగా ఉండి మరి ఏం చేసావు? మరి కారులో దిగినాడు తీసుకెళ్ళి జైలు వేయచ్చు కదా, ఎందుకు చేయలేకపోయావు? అంటే ఎవరు దాని వెనక ఎవరు ఉన్నారంటే ఈ రోజున ఆ చెప్పే ఆయనే ఉన్నాడని చెప్పి అంటున్నారు అందరూ. అంటే చిన్నపిల్లల్ని జైల్లో వేయకూడదని చెప్పాను ఆపాడంటారా? ఎందుకు వేయకూడదండి? చక్కగా చిన్నపిల్లల్ని వేస్తే మరి ఈ రోజు నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు వెళ్ళి మరి ఏదో బాగా చదువుకొని కూడా బయటకు వస్తున్నారని చెప్పి వింటున్నాం. ఏం అక్కడికి వెళ్తే వీళ్ళ జ్ఞానోదయం అయిద్దేమో. మనం చూసాం కదా, ఈ ఎవరైతే నందిగామ సురేష్ లేకపోతే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకి లోపలికి వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం అయిందని జైల్లో అందరికీ, బుద్ధుడికి బోధవృక్షం కింద అయితే వీళ్ళకి జైలుకి వెళ్ళినాకైనా అయ్యిద్దేమోనని. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడే మాటలు, మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి, లేకపోతే ఈయన మావిగన్ అని, నీకు పిచ్చి ఎక్కువయ్యి నువ్వు మావిగన్ పేరు అన్నావు, ఆ పిచ్చి ఎక్కువైన అన్న పేరుని వింటే ఎవరికైనా భయం వేస్తుందా? జాలి పడతారు, బాధపడతారు. అరే పాపం ఏంట్రా బాబు ఈ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది, తల్లిని చెల్లిని బయటికి గెంటేశావు, సరే ఏదో వాడు బ్రతుకుతాడులే అనుకుంటే అది లేదు, నీ పిచ్చితో ఇంట్లో వాళ్ళనే కాదు బయట వాళ్ళని, ప్రజల్ని మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంపేస్తున్నావు అని చెప్పేసి జాలి పడుతున్నారు. ఈయన మావిగా నన్ను పేరు వింటేనే నారా చంద్రబాబు నాయుడు గారికి అసలు హార్ట్ అటాక్ వచ్చింది. అన్న మాటలు మాట్లాడుతుంటే ఏం మెట్టుతో కొట్టాలండి జగన్మోహన్ రెడ్డిని? ఆ వాగుడేంటి, ఆ పిచ్చి మాటలేంటి? నీ కన్న తండ్రికి ఆయన స్వయంగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ అసెంబ్లీకి వస్తుంటే గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు రామలక్ష్మణులు అనేవాళ్ళంట. కనీసం ఆ వయసుకు కానీ, పైగా 76 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకా ఇదే లాస్ట్ ఎలక్షన్ ఏమో, ఉంటావో పోతావన్న మాటలు. నువ్వు సిలేసుకొని ఉంటావా భూమి మీద ఇక్కడే? నువ్వేమన్నా 16 ఏళ్ల బాలాకుమారుడువా? కాదు కదా. వాళ్ళ నానున్నాడు. అదే కదా, ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళని వాళ్ళ తాతని నేను కాబట్టి వదిలేశాను, బాబాయిని కూడా వాళ్ళని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. పాపం ముఖ్యమంత్రిగా ఉండి కూడా వదిలేశాడు. అయ్యో నేను చాలా మంచివాడిని కాబట్టి మా తాతయ్య మేము వదిలేసామంటున్నారు. మరి మీరు ఎంతమందిని చంపించారు? అది ఇక్కడ లండన్ నుంచి తిరిగి రాగానే ఖచ్చితంగా వచ్చిన రోజు కానీ మరుసటి రోజు కానీ ప్రెస్ మీట్ పెడతాడు అనుకుంటే గ్యాప్ వచ్చింది. అయితే ఎందుకు అని చెప్పేసి మా లియో ఛానల్ తరఫున ఒకసారి మేము ఎంక్వైరీ చేస్తే మాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఆయన ఏదో సర్వే చేయించుకున్నాడట. నేను మావిగన్ అని చెప్పేసి తుర్రుమని చెప్పి లండన్కి వెళ్ళిపోయాను, లండన్కి వెళ్ళి వచ్చేలోగా అసలు పార్టీ పరిస్థితి ఏంది, అదేవిధంగా మావిగన్ ఎలాగ దూసుకెళ్తుందంటే, అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి మావిగన్ అనగానే జగన్మోహన్ రెడ్డి అబ్బాబాబా సూపర్ అండి, మీరు అసలు తోపండి, తురుమండి, అసలు దీంతో మొత్తం భారతదేశం ముఖ చిత్రం మారిపోతుంది మావిగన్తో అని చెప్పేసి ఆయన ఏమంటారు అన్నమాట, డమ్కు కొట్టినట్టు దాన్ని విని ఆయన వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత చూస్తే పార్టీలో సగం మంది ఖాళీ అయిపోయారు.
పార్టీకి సంబంధించి అనలిస్టులు, జర్నలిస్టులు, అదేవిధంగా పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాడర్ ఏదీ లేదు. రాబోతుందేమో స్థానిక ఎన్నికలు, అనుకోకుండామో మావిగన్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటి సందర్భంలో పూర్తిగా సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటే అది టీవీ పైన వేయమని చెప్పి, ఆ టీవీ చాలా పెద్ద స్క్రీను, దానిపైన వేసరికి పూర్తిగా 39.9% ఉన్నాడు ఓటింగ్ శాతం వైసీపీకి, 11% పడిపోయిందని చెప్పి. ఎందుకంటే మీరు మావిగన్ అన్నారు, ఇంకా పిచ్చి తగ్గలేదని చెప్పేసి ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోయారు, ఇక మారడని చెప్పి డిసైడ్ అయిపోయారని చెప్పేసి ఆ రిపోర్ట్ చూడంగానే టీవీ బద్దలు కొట్టాడని చెప్పి ఒక వార్త. అందుకే రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్ వెళ్ళిపోయి పిచ్చి ఎక్కువైపోయి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాడని చెప్పేసి అంటున్నారు. నిజమేనండి, 100% అంతే. జగన్మోహన్ రెడ్డికి బీపీ పెరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఏం క్వశ్చన్ చేసినా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఏం మాట్లాడాలో అర్థం కాక ఎదుటి వాళ్ళకి బీపీ పెరిగింది. చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరిగిందంట. చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరగలేదు బాబు, ఆయన ప్రజలకు మీరు పెట్టిన ఇబ్బందులు చూసి ఆయన బాధపడుతున్నారు, ఆవేశపడుతున్నారు, అంత తప్పించి దాన్ని బీపీ అనరు. ఎప్పుడు కనిపించలేదు. ఎప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు వచ్చేస్తుందేమో ఇంకోసేపటికి అన్నట్టుగా ఉందని చెప్పి చాలా మంది వైసీపీ నేతలు అన్నారు. అవును, మరి ఇప్పుడు ఆయన స్క్రీన్ వేసేటప్పుడు ఇంకొంచెం ఇటు పెట్టు, ఇంకొంచెం అటు పెట్టు, ఉండు దాన్ని జూమ్ అవుట్ చేయి, జూమ్ ఇన్ చేయని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని చూసేమనుకోవాలి? ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఎందుకు అంత హడావుడి పెట్టేస్తున్నావు అక్కడ ఉన్న వాళ్ళని? అసలు నీ ప్రెస్ మీట్ పెట్టి ఏమి సాధించావు? నువ్వు ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టావు కదా, ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే అందరూ ఇంకా ట్రోల్ చేసుకునే వాళ్ళకి ఉపయోగం. మంచి స్టఫ్ ఇచ్చేలాడు జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సరైన ఆ బుర్ర కానీ దాంట్లో గుజ్జు కానీ లేదు అనేది వాస్తవం, అది పనిచేయట్లేదు అనేది వాస్తవం. ఇట్లాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇంకొంచెం 2 బిళ్ళలు ఎక్కువేయండిరా బాబు, సైలెంట్గా పడుకుంటాడు రూమ్లోకి వెళ్ళి అని చెప్పాలి. అంటే వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసు ఎక్కడ మాట్లాడతారేమో అని చెప్పి, లేదా అతి తొందరలో జగన్మోహన్ రెడ్డిని భారతిరెడ్డి గారిని విచారిస్తారనేటువంటి సమాచారం ఉందో లేదో తెలియదు. కానీ సడన్గా బాలకృష్ణ గారు గతంలో ఏదో కాల్చారని గన్ తీసుకొచ్చి టపా 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 టపా, అదేదో పిల్లలు మాట్లాడిన టపా 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 అని చెప్పేసి ఏదో అసలుకి చాలా నవ్వు వస్తుంది ఆ యొక్క టైం చూస్తే. ఆ టపా టపా కాల్ చేశాడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వాచ్మెన్ని రాయితో మోర్చా, ఇవన్నీ చూస్తుంటే పర్యటన హత్య కేసు జరిగినాయి కదండి. జరిగితే నిజంగా వాస్తవాలు అయితే మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత అయినా వెలుగు తీయొచ్చు కదా. 2019-24 దాకా ఈయన ఉన్నాడుగా. ఈయనున్నాడు, వీళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న అప్పుడు అంతకు ముందు కదా అది జరిగింది. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? వీళ్ళందరూ బయటకు తీయొచ్చు కదా అవన్నీ కూడా. ఎందుకంటే ఆయన కడప జిల్లాకు సంబంధించి బాలకృష్ణ గారి యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అందుకని అని చెప్పేసి ఆగాడంటారా? అంతే. ఈయన ఎదుటి వాళ్ళకి చవటానికి నీతులు ఉంటాయి అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆచరించడానికి ఉండవు, ఎదుటి వాళ్ళకి చవటానికి మాత్రమే ఉంటాయి. ఈ రోజున నువ్వు చేసిన తప్పు ఏంటి అంటే, ఈ తప్పు కాదు, దాని గురించి మాట్లాడదాం, గతంలో ఇలా కూడా జరిగింది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు, పదే పదే మాది గొడ్డల పార్టీ అని, మా బాబాయ్ అని ఇలా మాట్లాడుతున్నారు కదా. అంటే ఈ రోజున నువ్వు ఎందుకురా ఈ తప్పు చేసావంటే వంకల్లేనమ్మ డొంకలు పట్టుకుని ఎతికినట్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదో జరిగిపోయిన విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చి ఇది అలా జరిగింది ఇలా జరిగింది, అప్పుడు ఎవరో కూడా మాట్లాడలేదు, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అంటారు అని చెప్పేసి. ఆయన బాధ ఏంటంటే మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు అన్నట్లుగా ఈ రోజున మేము చేసిన తప్పుకి బయట వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇంకెవరిని మాట్లాడట్లేదు కదా అని. అంటే ఇంకెందుకు మాట్లాడతారు? వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే మాట్లాడతారు. అక్కడ ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ మాటలన్నీ కూడా అంటుంది ఏదో టీడీపీ పార్టీనో జనసేన పార్టీనో లేదా బీజేపీ కాదు కదా, సొంత చెల్లెలు షర్మిల గారు మాట్లాడుతున్నారు, మా నాన్న అవినాష్ రెడ్డి అని చెప్పేసి సునీత గారు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అనేది చెల్లెల మీద చూపిస్తే బయట పరుగు పోతుందని చెప్పి కూటమి ప్రభుత్వమే చూపిస్తున్నాడని చెప్పి అనుకోవాలి. ఆవిడ మాట్లాడుతున్నట్లుంది నిన్న, నాకున్న తెలివితేటల్లో నీకు సగం ఉన్నా కూడా బాగుపడేవరా అన్నా అని చెప్పేసి. అది ఆయన పరిస్థితి. అంటే నువ్వు తెలివి తక్కువ బుర్రలేని వ్యక్తివి అనేది నీ సొంత చెల్లెలే నీకు చెప్పిన తర్వాత బుర్రలో గుజ్జు లేదంటారు. అసలు లేదు. ఇప్పుడు వాళ్ళ అనలిస్ట్ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ దగ్గర పనిచేసిన జర్నలిస్టులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఛానల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా ఈ మావిగన్ గురించి అరే నీ బుర్ర పనిచేస్తుందంటారా అని చెప్పి అడిగాడు ఆ వ్యక్తి. అసలు అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంటే ఇన్ని రకాల కంపెనీలు వస్తుంటే ఎవడైనా మాట్లాడతాడా? మొన్న రోజా కూడా చెప్తుంది కదా, మావిగన్ అంటే అమరావతి అని చెప్తుంది కదా. ఆయన ఇంటర్వ్యూలో నువ్వు ఎక్కడ ఇల్లు కట్టుకుంటావమ్మా, అమరావతిలోనా మావిగన్లోనా అంటే రెండు ఒకటే కదా అని అంటుంది. అంటే తిప్పి తిప్పి వాళ్ళ మనుషులకి అర్థం కావట్లేదు అసలు ఏం మాట్లాడాలో. అమరావతి వేరు మావిగన్ వేరు కాదు, రెండు ఒకటే అమరావతి అని చెప్పి. సిఆర్డీఏ పరిధిలో ఆ మావిగన్లు అన్నీ ఉన్నాయి,
వీళ్ళు ఏంటంటే పేరు ఒకటి మార్చారు అంతే. అంతే, కొంచెం కాకపోతే మచిలీపట్నం ఇంకొంచెం దూరం. అంటే వీళ్ళు ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి. రోజున జగన్మోహన్ రెడ్డి నీ పిచ్చి తగ్గిందా లేదా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి పరీక్షించుకోవటం కోసం ఇలాంటివన్నీ కూడా, అమరావతిలో ఏదో అన్యాయం జరిగిపోతుందని కేసీఆర్ ఏదో ఉలిక్కి పడతాడంట అమరావతిలో జరిగే కట్టడాలకు సంబంధించిన ఖర్చును చూసి. మరి నీ యలహంక ప్యాలెస్, నీ తాడేపల్లి ప్యాలెస్, నీ రిషికొండ ప్యాలెస్ చూసి ఉలిక్కి పడరా ఎవరు? ప్రజలు అవాక్కవరా? దేశం మొత్తం ఉలిక్కి పడింది. మరి అది నువ్వు ఊరికో ప్యాలెస్ మరి ఏ విధంగా ప్రజల సొమ్ముతో కొల్లగొట్టి కట్టుకున్నావు, ఎన్ని రకాలుగా అంగులు ఆర్భాటాలు, మరి తెరలు కట్టుకున్నావు, చెట్లు కొట్టేశావు, హెలికాప్టర్లో కూడా 6 కిలోమీటర్ల దూరానికి కూడా ప్రయాణించావు. మరి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఇలాంటివి కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఏం చేశాము, మన నీచమైన గత చరిత్ర ఏంటి దాన్ని మర్చిపోయి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మరి ట్రోల్ అవ్వక ఏమవుతారండి? అంటే నాకు ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వస్తుంది. ఈ మధ్య ఆర్కే రోజా కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పేర్ని నాని కావచ్చు, మితిమీరినటువంటి ఒక భాష మాట్లాడడం, హద్దులు మించి మాట్లాడడం మాటలు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఎక్కడో మమ్మల్ని దయచేసి అరెస్ట్ చేయండి, మాకు ఎట్లనో పార్టీకి పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది, వచ్చే సింపతితో అన్నా సరే మా పార్టీని ఉంది అని చెప్పి ఉనికి చాటుకుంటాం అనేటువంటి ప్రయత్నాల్లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా చూడాలంటారు. మరి అంతే కదా, ఇంకెక్కడ అండి, ఇంకెక్కడ ఉనికి? పార్టీ ఉనికి అంటే ఆయన ఉనికి ఆయన చూసుకోవాలి. నేనేంటి, నా బుర్ర సరిగ్గా పనిచేస్తుందా లేదనే దాని మీద ఎక్కువ ఉంది, కానీ వీళ్ళ దృష్టి అంతా పార్టీ గురించి ఆలోచించే సీన్ కూడా లేదు. పార్టీ గురించి ఆలోచించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయన వేసే ఎత్తుగడలు ఉన్నాయి, జిత్తులు మారినక్క వేషాలు ఉన్నాయి, బోలెడని స్క్రిప్ట్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, పేటీఎం బ్యాచ్ ఉంది, ఇంకేం కావాలి? ఇంకా జగన్మోహన్ రెడ్డికి పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? తన బుర్రలో ఉన్న గుజ్జు గురించి మాత్రమే ఆయన ఆలోచించుకోవాలి. ఆయన పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. తను కష్టపడి ప్రజల కోసం పోరాడి, కార్యకర్తల కోసం పోరాడి, నాయకుల కోసం తను నిలబడితే తను ఆలోచిస్తాడు. ఎప్పుడు నిలబడ్డాడు? అసలు అసెంబ్లీకే రాడు. అసెంబ్లీ గురించి ఆయనకి ఇప్పుడు గుండెపోటు వచ్చింది, అసెంబ్లీకి ఎందుకు రావని అడిగితే ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక ఏదేదో మాట్లాడేస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి. మరి మీరు 11 మంది ఉండి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? మీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఆ ప్రజల పరిస్థితి ఏంటి? మరి నీ పార్టీ గురించి నువ్వు ఆలోచించేవాడు అయితే నిజంగా ఆ పార్టీ గురించి ఆలోచించి ప్రెస్ మీట్ పెడుతున్నాడని మనం ఎలా అనుకుంటాము? కాబట్టి తన గురించి, తన పిచ్చి గురించి, తన బుర్రలో గుజ్జు లేని దాని గురించి మాత్రం ఈ ప్రెస్ మీట్. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మాత్రం చాలా మందికి మంచి స్టఫ్ని అయితే ఇచ్చిందని చెప్పి అయితే చర్చించుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే వచ్చిన సర్వే గురించి ఆయన పడుతున్న టెన్షన్లో, ఫ్రస్ట్రేషన్లో ఈ మాటలు మాట్లాడని చెప్పి అయితే వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.